మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సంతోషుకున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఓ మంచి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక పర్యాయం మనందరం కూడా ఏ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికై, ప్రభుని ఘనపరచడానికై సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఇప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధుడైన పరిశుద్ధాత్ముని యొక్క మరి సహాయములో వరుడుగా వస్తున్నటువంటి క్రీస్తు కొరకై వధువుగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళి దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. మనందరికీ చాలా భయాలు మనలను పట్టుకుని పీడిస్తూ ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒక భయంతో మనం నిద్రలేస్తూ ఉంటాం. ప్రతిరోజు ఏదో ఒక భయం. ఆ రోజును గురించినటువంటి భయమో, ఆ రోజు అప్పుల వాని గురించి భయమో, ఆ రోజు బిడ్డల గురించి భయమో, భర్తల గురించినటువంటి భయమో, వ్యాపారం గురించినటువంటి భయమో, ఉద్యోగంలో అధికారుల గురించినటువంటి భయమో, ఏదో ఒక భయంతో ప్రతిరోజు మనం నిద్రలేస్తూ ఉంటాం. అందుకోసమే సర్వోన్నతుడైన దేవుడు తన యొక్క వాక్యంలో ప్రతిరోజు ఉదయాన్నే మనతో మాట్లాడే ప్రతి మాట ఏంటంటే, ఒక మాట ఏంటంటే 365 సార్లు బైబిల్లో రాయించబడినటువంటి మాట ఏంటంటే, నీవు భయపడొద్దు అని. రోజుకొకసారి యేసు ప్రభు యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం చెప్తుంది నువ్వు భయపడొద్దు అని. ఈరోజు మన జీవితాల్లో చాలా భయాలు ఉంటాయి. ఆ భయాలన్నిటికీ ఒకటే వాగ్దానం, దేవుడిచ్చేటువంటి మాట ఏంటంటే, నువ్వు భయపడొద్దు, నేను నీతో ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఏ భయంతో ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ భయాలన్నిటినీ నా యేసయ్య ధైర్యముగా మార్చును గాక. అయితే సాధారణంగా చిన్న చిన్న భయాలు మనలో ఉండొచ్చు, చిన్న చిన్న భయాలు మనలో ఉండొచ్చు. కానీ కొన్ని కొన్ని పెద్ద భయాలు కూడా మనలో ఉంటాయి. ఆ పెద్ద పెద్ద భయాలు మనలను బలహీనపరుస్తూ ఉంటాయి, అధైర్యపరుస్తూ ఉంటాయి, మనలను దేవునికి దూరం చేస్తూ ఉంటాయి, విశ్వాసానికి భక్తికి మనలను దూరం చేస్తూ ఉంటాయి. అలాంటి భయాల్లో ఈరోజు కొన్ని భయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ, అసలు క్రైస్తవుడు భయపడకూడని కొన్ని విషయాలు, అవి భయపడాల్సిన అవసరం లేనటువంటి కొన్ని విషయాలు, సమస్త మానవులు దేనికైతే భయపడతారో ఆ భయాలలో కొన్ని భయాలు మనం పడాల్సిన అవసరం లేదు. కొన్ని భయాలకు మనం దూరంగా ఉండొచ్చు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా భయపడతారు, కానీ ఆ భయాలు మనకు భయం అక్కర్లేదు. ఆ భయాలలో వాళ్ళకి భయం అయితే మనకు ధైర్యం. అలాగున క్రైస్తవుడు భయపడకూడని విషయాలు కొన్ని ఉన్నాయి, భయపడక్కర్లేని విషయాలు కొన్ని ఉన్నాయి. ఆ విషయాలు ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను 6 విషయాలు రాసుకొచ్చాను. మొదటి 2 కూటాల్లో 2 ఆరాధనలో 4 చెప్పాను, అంటే 4 అయ్యాయి. కాబట్టి మీకు కూడా 4 చెబుతాను. అంటే మీకు 4 రాసుకొచ్చానని చెప్దాం అనుకున్నాను, కానీ గోమని ఎవరొకరు పేపర్ లీక్ చేస్తారేమో అనుకుని 6 చెప్పాల్సి వచ్చింది. కనుక 6 ఉన్నాయి, ఒక 4 చెబుతాను. మళ్ళీ 2 ఏదో సమయంలో ఏ గృహకూటంలోనో, ఏ శుక్రవారం ప్రార్థన, లేదా ఏదైనా మధ్య కూటాల్లో మనం వాటిని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి మనం క్రైస్తవుడు భయపడక్కర్లేని మొదటి విషయం, కీర్తనకారుడు రాసినటువంటి 23వ సంకీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. గాఢాంధకారపు లోయలలో
నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి మాట ఏంటంటే, భక్తుడైనటువంటి దావీదు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. గాఢాంధకారం అంటే ఏంటి? కటిక చీకటి. కటిక చీకటి అంటే కటిక చీకటిలో నేను సంచరించవలసి వచ్చినటువంటి పరిస్థితులున్నా నేను చీకటికి భయపడను. చీకటి భయం ఎందుకు వేస్తుంది మనకి? చీకటిలో అది ఒక సైకలాజికల్ ఫీలింగ్. మన కన్ను చీకటిని చూసినప్పుడు ఆ కన్నుకి అక్కడ ఉందో ఏముందో తెలియదు, కనబడదు. ఎప్పుడైతే కన్నుకు అది కనబడదో ఈ సంకేతాలు తీసుకున్నటువంటి మెదడు ఏం చెప్పుద్దంటే శరీరానికి, ఆ చీకటిలో ఆ నీకు కనబడని ఆ స్థలంలో ఏదో ఒక అపాయం దాగి ఉంది, జాగ్రత్త అనే సంకేతాలు శరీరానికి మన హృదయానికి ఇస్తాయి, మన మనసుకి ఇస్తుంది. ఎప్పుడైతే ఆ సంకేతాలు వచ్చాయో మనకు ఆటోమేటిక్గా భయం వేస్తుంది. ఆ చీకటిలో కాలు పెట్టాలన్నా, ఆ చీకటిలో నడవాలన్నా భయం వేస్తూ ఉంటుంది. ఈ చీకటి అంటే భయాన్ని ఫోబియా అంటారు. నెక్టోఫోబియా అంటారు. భయం ఎందుకంటే ఏదో ఉంది అని, చీకటిలో ఏదో ఉంది, చీకటిలో ఏదో ప్రమాదం దాగి ఉంది, ఆ చీకటిలో పాములు ఉన్నాయి, ఆ చీకటిలో ఇంకోటి ఏదో ఉంది, ఇంకోటి ఏదో రాయి ఉంది, గొప్పలు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి, ఏదో ఉంది అనేటువంటి భయం. అందుకనే చీకటిలో నడవడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. చీకటి చూసి చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ వాక్యం చెబుతుంది, నువ్వు చీకటికి భయపడాల్సిన అవసరము లేదు. చీకటిలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. చీకటిలో ఏ అపాయమునకు నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. 91వ కీర్తన 6వ చరణంలో అంటాడు, చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునైనను నీవు భయపడకుందువు అంటాడు. ఆ 91వ కీర్తనలోని కింద మాటలు అంటాడు, దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట, ఆ దూతలు వచ్చి మన పాదములకు రాయి తగలకుండా తమ చేతులతో ఎత్తుపట్టుకుంటారట. అంటే చీకటిలో అపాయం ఉంటుందని నువ్వు భయపడద్దు. ఎందుకంటే ఆ చీకటిలో ఎదురయ్యే అపాయాలన్నిటి నుండి తప్పించడానికి దేవుడు తన దూతలకు నీకు తోడుగా ఉంచుతాడు. అంతేకాదు అక్కడంటాడు, నాగుపాములను త్రొక్కుతావు, భుజంగములను ఎత్తుపట్టుకుంటావు కదండి రాస్తాడు. నువ్వు నాగుపాములు తొక్కినా అవి నేనేమి చెయ్యవు. పాపం లేకపోతే భుజంగములు తొక్కినా లేకపోతే విషసర్పాలను తొక్కినా అవి నేనేం చెయ్యవు. ఎందుకంటే ఆ రాత్రి వేళ నీ పాదములకు దీపంగా దేవుని యొక్క వాక్యము, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి నీకు ఎప్పుడు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తూనే ఉంటుంది. మన సంఘంలో సత్యవతమ్మ గారు, సత్యకుమార్ గారు వాళ్ళ అమ్మగారు నాకు ఒకసారి ఒక చిన్న సాక్ష్యం చెప్పినట్టు గుర్తు. ఒకసారి ఆవిడ చిన్నపిల్లలను వేసుకుని రాకుర్తి వారిపాలెం నుండి ఇంటికి నడుచుకుంటూ వస్తున్నారట. నడుచుకుంటూ వస్తూ ఉంటుంటే ఎవ్వరూ లేరట త్రోవలో. ఇప్పుడు ఉన్నట్టు దారులు కాదు, అప్పుడు వేరే దారులు. అప్పుడు చుట్టూ పొదలు ఉంటాయి, చిన్న ఖాళీ బాట ఉంటుంది. ఆ త్రోవలో పిల్లలు నడిపించుకుంటూ వస్తున్నారట. మరి పిల్లలు ఎవరో సత్యకుమారు, బుజ్జిబాబు గారో ఎవరో నాకు తెలియదు. కానీ నాకు ఎప్పుడో నా చిన్నప్పుడు ఆవిడ చెప్పినటువంటి మాటలు నాకు గుర్తుంటే ఇప్పుడు గుర్తొస్తారు. ఇప్పుడే గుర్తొచ్చాయి. పొద్దున 2 ఆరాధనలు గుర్తు రాలేదు, ఇప్పుడే గుర్తొచ్చింది. వీళ్ళు చూసి గుర్తొచ్చినట్టు నాకు. ఆవిడ పిల్లలు నడిపించుకుంటూ వస్తున్నారట. వస్తున్నప్పుడు ఆవిడ కనిపించిందట, ఈ ప్రమాదంలో ఈ యొక్క దారిలో నాకు ఏదైనా ప్రమాదం అయితే పిల్లలకి ఏమైతే ఏంటి దిక్కు, ఎవరు చెప్పుకోవాలన్న ఆలోచనతో భయంతో వస్తున్నారట. వస్తున్నప్పుడు ఆవిడ చెప్పినటువంటి మాట నాకు, ఆవిడ నడుస్తున్నప్పుడు త్రోవలో చీకటిలో కూడా ఆమె మార్గం కనబడే వెలుగు వచ్చిందట. దేవునికి స్తోత్రం. ఆవిడ నడవాల్సిన మార్గం కనబడాల్సినటువంటి వెలుగు తన ముందర నడుస్తుందట. ఆ వెలుగు చూసుకుంటూ నడుచుకుంటూ ఇంటికి వచ్చేసిందట ఆవిడ. దేవునికి మహిమ కలుగునుగాక. నేనంటాను, చీకటిలో మనం ప్రయాణం చేయాల్సి వచ్చినా ఆ చీకటిలో దేవుని సహాయం మనకిప్పుడు తోడుగా ఉంటుంది.
పెద్దయ్య గారు చేసినటువంటి పరిచర్య అంతా ఇంచుమించు చీకటిలోనే. ఆయన పరిచర్య చేసినప్పుడు వీధి దీపాలు సరిగ్గా లేవు, అలా సరిగ్గా రోడ్లే సరిగ్గా లేవు, కాలగొడ్డు రోడ్డు బట్టి బాటట. అలాంటి దారిలో ప్రయాణం చేసుకుంటూ, రాత్రి వేళ ప్రయాణం చేసుకుంటూ ఆయన అనేక చోట్లకు సువార్త ప్రకటించడానికి ఆయన వెళ్తూ ఉండేవారు. ఆయన చీకటిలో ఎంత దూరం ప్రయాణం చేసినా, ఎంత దూరం యాత్ర చేసినా, ఒంటరిగా మా తల్లి మమ్మల్ని పెట్టుకుని ఇంట్లో ఒంటరిగా కాలగొట్టు ఉన్నా ఏ అపాయం మాకు రాలేదు, ఎప్పుడు ఏ విధమైన శోధన మాకు రాలేదు. మా దేవుడు మమ్మల్ని కాపాడుతూనే వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు చీకటికి భయపడుతున్నావేమో, నీకు మంచి మాట చెబుతాను. వెలుగులో నీకు తోడుగా ఉన్నటువంటి దేవుడే చీకటిలో కూడా నీకు తోడుగా ఉంటాడు. వెలుగులో నీకు కావలిగా ఉన్నటువంటి దేవుని దూతలు చీకటిలో కూడా నీకు కావలిగా ఉంటారు. దేవుని దూతలు నిన్ను విడిచిపెట్టరు, దేవుని సన్నిధి నిన్ను విడిచిపెట్టదు. ఆయన నీకు ఎప్పుడు ఎల్లవేళ ప్రతి సమయంలో ప్రతి స్థలములో ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. నీవు భయపడాల్సిన అవసరము లేదు. రాత్రి వేళ ఒంటరిగా ఉద్యోగం చేయాల్సి వస్తున్నా, రాత్రి వేళ ఒంటరిగా వ్యవసాయంలో భూమి దగ్గరికి వెళ్ళాల్సి వస్తున్నా, పంట దగ్గరికి వెళ్ళాల్సి వస్తున్నా, ఒంటరిగా ఉద్యోగంలో ఉంటే నైట్ డ్యూటీలు చేయాల్సి వస్తున్నా, నీవు భయపడవలసిన ఆవశ్యకత లేదు. ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వచ్చిన చీకటి వేళ నువ్వు భయపడవసరం లేదు. నా దేవుని సన్నిధి, మనం నమ్ముకున్న దేవుని సన్నిధి మనకెప్పుడు కావలిగానే ఉంటుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మొట్టమొదటిది, మనం చీకటికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవది, మనం దేనికి భయపడక్కర్లేదు. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. రెండవది, మనం ధైర్యంగా ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే అపవాదిని గురించి. మనం అపవాదికి భయపడాల్సిన అవసరం లేదు. అపవాది అంటే మన పరిభాషలో దెయ్యము, మన భాషలో మనకు అర్థమయ్యే భాషలో అపవాది అంటే ఏదో దాన్ని ఏమంటారంటే స్టైల్గా మాట్లాడినట్టు ఉంది కదా. ఆ స్టైల్గా మాట్లాడే అపవాది యొక్క నాన్ స్టైల్ మాట ఏంటంటే దెయ్యము. మనము దెయ్యాలకు భయపడాల్సిన అవసరము లేదు. అసలు దెయ్యం అంటే ఏంటి? దెయ్యం అంటే ఎవరో? మన భాషలో దెయ్యం ఎవరంటే పక్కింటోడు కదా. పక్కింటోడు ఎవరైనా చచ్చిపోతే ఆడే దెయ్యం అయి తిరుగుతున్నాడు అనేటువంటిది మన భాష. మన వీధిలో కానీ ఎవరైనా చచ్చిపోయాడంటే 6 గంటలకి దుకాణం చదివేస్తాం మనం కదండి. 6 గంటల దుకాణం చదివేసి బయట లైట్ వేసేస్తాం, ఇంట్లో హాల్లో లైట్ వేసేస్తాం, గదిలో లైట్ వేసేస్తాం, బాత్రూంలో లైట్ వెలుగుతూ ఉంటుంది. అంతకుముందు అసలు లైట్ ఉంటే నిద్ర పట్టిన వాళ్ళు మనం, లైట్ లేకపోతే నిద్ర పట్టదు. అలాంటి భయంలోనికి వచ్చేస్తాం. అసలు మీకు మంచి మాట చెబుతాను, చాలాసార్లు చెబుతున్నాను. చాలా కూటాల్లో చాలామంది ఉండరు కనుక, ఇంచుమించు ఈరోజు అందరూ ఉంటారు కనుక మీకు మంచి మాట చెబుతాను. చనిపోయినటువంటి వ్యక్తి ఎవడు దెయ్యం అవ్వడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నువ్వు పక్కింటోడిని చచ్చిపోయినోడిని దెయ్యం అయిపోయాడు అంటున్నావు. రేపు నీ ఇంట్లో మీ నాన్న మీ అమ్మ చచ్చిపోతే ఆడేమంటాడు? మీ అమ్మని మీ నాన్నని దెయ్యం అంటాడు. వాళ్ళని నీ యారా అంటే నీ ఎవడంటాడు ఏంటాడు అన్న కదా. నువ్వు యారా అంటే ఆడు యారా అంటాడు. నువ్వు వాళ్ళ ఇంట్లో వాళ్ళు దెయ్యం అంటే నీ ఇంట్లో వాళ్ళు దెయ్యం అంటాడు. ఇలాంటిదే కాన్సెప్ట్ వద్దు. ఒకటే విషయం ఏంటంటే బైబుల్ చెబుతుంది ఏంటంటే చనిపోయిన వ్యక్తి ఎవరు బైబిల్ ప్రకారంగా దెయ్యాలు అవ్వరు. ప్రసంగి గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది చూడండి. 9వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం మనం చదువుదాం చూడండి. బ్రతికి ఉండేవారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారి పేరు మరుబడి ఉన్నది, వారికి ఏ లాభము కలగదు. వారికి ప్రేమింపరు, పగబెట్టుకోరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందును వారికి నెప్పటికి వంతు లేదు. బైబిల్ చెబుతున్న మాట.
చనిపోయిన వారి పేరు మరవబడుతుందట, వారికి ఇక భూమి మీద లాభము లేదట, వారిక ప్రేమించరట. చనిపోయిన వారు ఏం చేయరు? ప్రేమించరు. చనిపోయిన వారు ప్రేమించరు. మా నాన్నగారు అంటే నేనంటే మా నాన్నగారికి చాలా ఇష్టం. చనిపోయిన తర్వాత మా నాన్న నాకు కూడానే తిరుగుతున్నాడు, నా బండి ఎక్కుతున్నారు, నా సైకిల్ ఎక్కుతున్నారు కదండి, నా కారు ఎక్కి నా వెనకాల కూర్చుంటున్నారు కదండి. ఇలాంటి అపోహాలు పడొద్దు. చనిపోయినటువంటి వ్యక్తి ప్రేమించడు. రెండవది, చనిపోయిన వ్యక్తి ఏం చేయడు? పగ పెట్టుకోడు. పగ పెట్టుకోవాలంటే సియా ఈ పాటికి చచ్చిపోవాలి. ఈ సియా ఎవరు అనుకుంటున్నారా? తెలుసా మీకు సియా గురించి? అవ్వా తెలీదా? న్యూస్ చదవట్లేదా? న్యూస్ చూడట్లేదా? పూణేలో ఒక అమ్మాయి చేతన్ అనేటువంటి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని కేతన్ అనేటువంటి వ్యక్తిని ప్రేమలో పడదు. ఈడు మళ్ళీ పెళ్లి చేసుకోమంటున్నాడని చెప్పి చేతన్కి డబ్బులు ఇచ్చి ఆడి చేత ఈయన చంపించేసింది. నిన్న కాదు ఇవాళ పేపర్లో చదివాను. ఎక్కడో మన తూర్పుగోదావరిలోని అమలాపురం ఐరియా హాస్పిటల్ ఉన్నాడు ఒక ఆయన మీద ఆ లావిడి యాసిడ్ దాడి చేసిందట. యాసిడ్ పోసేసిందట. ఎందుకు పోసిందో ఇంకా తెలియదు. దేవునికి స్తోత్రం. ఎన్నాళ్ళు భర్తలు భార్యలు కొట్టేవారు, ఇప్పుడు భార్యలు. దేవునికి స్తోత్రం. ఇది బయటపడింది అంతే. ఇంతకుముందు కూడా ఇదే జరిగేది, కానీ ఇది బయటపడింది అంతే ఇప్పుడు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా చూద్దాం. ఒకవేళ చచ్చిపోయినాడు గాక పగ పెట్టుకుని తాను చంపిన వాడు చంపేయాలనుకుంటే భూమి మీద ఎవడో బ్రతకడండి. ఎందుకంటే పూర్వకాలంలో యుద్ధాలు జరిగాయి. మరి యుద్ధాల్లో చంపిన వాళ్ళని వీడు చచ్చిపోయిన తర్వాత వచ్చి చంపారు కదా, మరి చంపలేదు. పోనీ అంతెందుకు, బాగా కరుడు కట్టినటువంటి ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్, ఆయన చాలామందిని చంపాడు, చాలా ఘోరమైన కార్యాలు చేశాడు అనేటువంటిది మీడియాలో మనం చదివాం. అయితే ఆయన అమెరికాలో ఉన్నటువంటి ట్విన్ టవర్స్ను కూడా పడేసాడు. 2 విమానాలను హైజాక్ చేయించిన తర్వాత చంపేసిన తర్వాత అప్పుడు ప్రెసిడెంట్ ఈ ఒబామా ఏం చేశాడంటే తన సైన్యాన్ని పంపించి దాక్కున్నటువంటి ఒసామా బిన్ బయటికి లాక్కొచ్చి కాల్చి చంపేశారు, స్పాట్లో చంపేశారు. ఇప్పుడు ఒకవేళ చచ్చిపోయినాడు పగ పెట్టుకుంటే ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ ఎవరు చంపేయాలి? ఒబామాని చంపేయాలి కదా. మరి ఇంకా ఒబామా బతికే ఉన్నాడు, శుభ్రంగా తిరుగుతున్నాడు. ఆయన చక్కగా మళ్ళీ రేపు ప్రెసిడెంట్ ఎలక్షన్లో మళ్ళీ నిలబడతాడట, అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. చచ్చిపోయిన వాళ్ళు పగ పెట్టుకోరు, చచ్చిపోయిన వాళ్ళు ప్రేమించరు, చచ్చిపోయిన వాళ్ళు అసూయ పడరు. చచ్చిపోయిన వాళ్ళు అసూయ పడడం అంటే బతుకుండగా భార్య సరిగా లేదనుకోండి, లేకపోతే సరిగ్గా తిండి పెట్టలేదనుకోండి, సంపాదించలేదనుకోండి, భర్త చచ్చిపోయిన తర్వాత వీడు మంచి మంచి బట్టలు వేసుకుని కారు కొనుక్కుని తిరుగుతుంది అనుకోండి, అలా ఆయన ఏం అసూయ పడరు. నేను ఉండగా కారు కొనలేదు, నేను ఉండగా సైకిల్ కొనలేదు, నేను బండి కొనలేదు, నువ్వు చచ్చిపోయిన తర్వాత కారు కొనుక్కు తిరుగుతున్నావు అని అసూయ పడరు. చచ్చిపోయిన వాళ్ళకి అసూయ ఉండదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. రెండవది, సూర్యుడి కింద జరుగు వాటిలో దేని యందును వారికి ఇక ఎప్పటికీ వంతు లేదు. సూర్యుని కింద అంటే సౌర కుటుంబం కింద. సౌర కుటుంబంలో సూర్యుని కాంతి ఉన్నంతసేపు, ఉన్నంత వ్యాసార్థంలో ఇక మనుషుని యొక్క ఆత్మ ఉండడానికి అవకాశమే లేదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. ఇది బైబిల్ చెబుతున్న మాట, నేను చెబుతున్న మాట కాదు. నా మాట మీరు నమ్మకపోయినా పర్లేదు, నా మాట నమ్మకపోయినా మీకు నష్టమేమి రాదు. కానీ దేవుని మాట నమ్మాలి, దేవుని మాట నమ్మడానికి ప్రయత్నం చేయాలి. సేవకుని మాట మీరు నమ్మొద్దు, సేవకుని మాట మీరు వినొద్దు. కానీ ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి, దేవుని మాటకి లోపడాలి, దేవుని మాటకి విధేయులు అవ్వాలి, దేవుని మాట చెప్పేది గ్రహించాలి, అదే నిజమని అంగీకరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాక్యాన్ని బట్టి మనం చూస్తే చనిపోయిన వ్యక్తి ఎవరు భూమి మీద ఉండడు. 12వ అధ్యాయంలో చూడండి, ఒక మాట రాస్తాడు. 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నది వెనుకటి వలనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోతుంది. ఈ శరీరం మట్టిలో నుంచి వచ్చింది కనుక ఈ మట్టిలో నుంచి వచ్చినటువంటి శరీరం ఏమవ్వాలట? తిరిగి మన్ను అయిపోతుంది.
దేవుడు మనలో నుంచే శరీరాన్ని తీశాడు. చాలామంది చెప్తున్నారు మనిషి కోతిలో నుంచి వచ్చాడు అని. మరి చచ్చిపోతే మనిషి ఏమైపోవడం, మళ్ళీ కోతి అయిపో. ఈ సిద్ధాంతం తప్పని నేను చెప్పగలను. ఎలాగంటే చూడండి, ఒకవేళ కోతులు మనుషులయ్యారు అనుకోండి, అది నిజం అనుకుందాం ఒక్కసేపు. కోతులు మనుషులైతే కోతులు ఉండకూడదు కదా ఇక. రెండవది, ఒకవేళ కోతులో నుంచే మనిషి వచ్చాడు అనుకుందాం, మరి ఇప్పటికీ చాలా కాలం నుంచి కోతులు ఉన్నాయి. ఏ కోతి కూడా మనిషిలా ప్రవర్తించినట్లు, మనిషిలా ఇల్లు కట్టుకున్నట్టు, మనిషిలా కార్లు తయారు చేసుకున్నట్టు, మనిషిలా సాటిలైట్ తెరిచినట్టు, మనిషిలా ఇంకోటి చేసుకున్నట్టు ఎక్కడ లేదే. భూమి మీద ఉన్నటువంటి ఏ జంతువులు ఇవాల్యూషన్ జరగలేదు. దేవుడు జంతువులు ఎలా తయారు చేశాడు అలాగునే ఉన్నాయి. మనుషుడికి దేవుడు దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క జ్ఞానాన్ని మనుషుడికి ఇచ్చాడు కనుక మనుషుని దేవుడు ఒక ప్రత్యేక రీతిలో తయారు చేశాడు కనుకనే భూమి మీద మనుషుడు అభివృద్ధి చెందగలుగుతున్నాడు, ఎవాల్యుయేట్ అవ్వగలుగుతున్నాడు, శక్తి పొందుకోగలుగుతున్నాడు, నూతన కార్యాలు చేయగలుగుతున్నాడు. జంతువులు ఏమి చేయలేకపోతున్నాయి. కారణం ఏంటంటే దేవుడు వాటికి పరిమితి పెట్టాడు. మనుషునికి దైవ జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనుషుడు కోతిలో నుంచి వచ్చాడన్న సిద్ధాంతం తప్పు. మనుషుడు దేవుని చేత సృజింపబడ్డాడు, మనుషుడు దేవుని చేత నిర్మించబడ్డాడు, ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుని చేత తయారు చేయబడ్డాడు. మనుషునికి ఒక ఆత్మను దేవుడిచ్చాడు, మనుషుని మట్టిలో నుంచి తయారు చేసి బొమ్మను తయారు చేశాడు. ఈ శరీరం అనేటువంటి శరీరాన్ని దేవుడు మట్టి నుండి తయారు చేసి ఈ శరీరం బ్రతకడానికి లోపల ప్రాణాన్ని రక్తం ద్వారా పెట్టి ఆ ప్రాణం బ్రతికి ఉండడానికి, మనుషుడు బ్రతకడానికి ఆత్మను దేవుడిచ్చాడు. ఈ ఆత్మ తొడుక్కున్న శరీరమే, ఆత్మ తొడుక్కున్నటువంటి వస్త్రం లాంటిదే ఈ శరీరము. ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టాలి, ఈ చొక్కాయిని మనం తీసేయాలి. తీసేసిన తర్వాత మనం బ్రతికే ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. మనుషుని యొక్క ఆత్మ దేవుడు పెట్టింది కనుక దేవుని దగ్గరికి దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోవాలి. మన్నైన శరీరం మన్నుకైపోవాలి కనుక భూమి మీద ఉన్నటువంటి దయ్యాలు మనుషుని యొక్క ఆత్మలు కాదు. మరి ఎవరి ఆత్మలు? మరి చాలామంది మీద దయ్యాలు పడతా ఉంటాయి కదా. ఎవరి మీద దయ్యం పడినప్పుడు మనం ఏం చేస్తాం? పాస్టర్ గారు వచ్చే లోపల చాలా ఇన్ఫర్మేషన్ లాగేస్తాం మనం కదండి. పాస్టర్ గారికి ఫోన్, అయ్యారు మా అక్క మీద, మా చెల్లి మీద, మా అమ్మాయి మీద దయ్యం పడిందని మీరు రావాలండి అంట. పాస్టర్ గారి ఇంటికాడ ఆయన ఏ పని చేసుకుంటున్నాడో ఆ పనులన్నీ మానుకుని స్నానం చేసో లేదా బట్టలు వేసుకునో బండి తీసి ఇంటికి వెళ్ళి లోపల ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేస్తారు కదండి. అయ్యారా పలాని ఎంక అని అంటండి, అక్కడికి వెళ్ళకుండా చెప్పేస్తారు నాకు ముందే. లేదా పలానా సుబ్బయ్య అమ్మ అంటండి, ఆకలి వేస్తుందంటే దుచ్చేసింది అంటండి. ఏదేదో చెప్తుంటారండి. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించాను. దురాత్మలు, భూమి మీద తిరిగేటువంటి దురాత్మలు మనుషుని యొక్క ఆత్మలు కాదు, కానీ పరలోకములో నుండి తిరుగుబాటు వలన గెంటి వేయబడిన దురాత్మ సమూహాలు. దేవుని యొక్క ఆత్మలే ఒకప్పుడు దేవుని దూతలే, కానీ దేవుని చేత వారు గెంటి వేయబడ్డారు, శపింపబడ్డారు. వారు గెంటి వేయబడినప్పుడు వారు ఆ యొక్క లోకమంతా తిరుగుతూ ఉన్నప్పుడు, ఆ సృష్టిలో తిరుగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఇష్టమైనటువంటి భూమి వారికి కనబడి భూమి మీద దిగి భూమిని పాడు చేశారు. ఇప్పటికీ నీ పాడు చేయడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఈ దురాత్మలు ఎక్కడుంటారట? ఆకాశ మండలములో తిరుగుతూ ఉంటారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ రాస్తాడు, ఈ దురాత్మలు ఎక్కడ తిరుగుతారట? ఆకాశ మండలములో ఉంటారట. దేవునికి స్తోత్రం. 12వ వచనం చూడండి. ఏలయనగా ఉన్న పోరాడే శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ పరిశుద్ధతకాల సంబంధులకు లోకరాజులతోనూ ఆకాశ మండలమందు ఉన్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఆత్మల స్వరూప దురాత్మ సమూహం ఎక్కడ ఉంటుంది? ఆకాశ మండలములో ఉంటుంది. ఈ ఆకాశ మండలంలో తిరుగుతూ ఉంటుంది. ఎవడైనా వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి, ఈ చచ్చిపోయిన యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి కనుక ఈ ఆకాశ మండలాన్ని దాటుకుని వెళ్తారు. ఈ ఆకాశ మండలాన్ని దాటుకుని వెళ్ళేటప్పుడు అక్కడ తిరుగులాడుతున్నటువంటి దురాత్మలు ఈ చచ్చిపోయినోడి యొక్క ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి
ఆ చచ్చిపోయినోడి దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఎవడు బలహీనంగా ఉన్నాడు చూసి వాడి మీద వాలి వాడిని లోపరుచుకొని నేను ఎంకమ్మని వచ్చాను అంట. ఒకసారి ఒక ఆయన నాతో ఏమన్నానంటే, మీ అమ్మగారు అంటే మా ఆవిడని ఏడిపించేస్తుంది అన్న. నిజంగా సత్యంగా జరిగిందనమాట. మీ అమ్మగారే వచ్చి మా ఆవిడని ఏడిపించి తినవట్లేదు, తాగనట్లేదు, పడుకోనట్లేదు, నిలబడవట్లేదు అన్నారు. నేను అది వాక్యం అర్థమయ్యేటట్టు చెప్పాను. అది కాదయ్యా బాబు, ఇది అంటే అబ్బే మీ అమ్మలాగే మాట్లాడేస్తున్నాను. అప్పుడు నేను అన్నాను, ఒకవేళ వచ్చింది మా అమ్మ అయితే, మా అమ్మ చచ్చిపోకముందు 2 లక్షలు దాచిందంట ఎవరి దగ్గర. ఎక్కడ దాచేదో తెలియదు, ఇప్పుడు వరకు మాకు తెలియదు. మా బావగారితో అందంట, నానిగారు పెద్దోడికి ఇల్లు కట్టడానికి పునాది ఇస్తే అప్పుడు 2 లక్షలు ఇస్తాను నేను, అప్పుడు దాకేమో అందంట. మరి చనిపోయినప్పుడు మా అమ్మ దగ్గర బీరువాలో కానీ మా అమ్మ దగ్గర కానీ ఎక్కడ రూపాయి లేదు. ఆ 2 లక్షలు ఎక్కడ ఎట్టుందో అడిగి సారి వచ్చినప్పుడు అన్నాను. మరి అంతే కదా, మరి ఇప్పుడు నిజంగా ఒకవేళ వచ్చింది మా అమ్మ అయితే ఏం చెప్పాలి? ఓరు బాబు నా కొడుకు 2 లక్షలు పోగొట్టుకుంటాడే, అనవసరంగా వచ్చేసి వదిలేసి పలానా దిక్కునెట్టాను అని చెప్పాలి కదా. చాలామంది చనిపోయినప్పుడు ఇది చెప్పాలి కదా, ఏంటి నేను పలానోడికి అప్పు ఇచ్చాను, పలానోడికి ఎంత ఇచ్చాను, పలానోడికి ఎంత ఇచ్చాను, పలానోడి దిక్కున ఇక్కడ ఎంత పెట్టాను అని చెప్పాలి కదా. పూర్వకాలంలో చాలామంది యుద్ధాలు జరిగేటప్పుడు డబ్బులు దాచేసుకునేవారట. ఎక్కడ చెట్ల కింద అట్ల కింద డబ్బులు దాచుకుని వెళ్ళిపోయేవారట. ఒకవేళ చచ్చిపోరనుకో ఇంక అక్కడ అలా ఉండిపోతుండే. మరి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళ దగ్గరికి వచ్చి ఆవిడ దగ్గర కానీ వచ్చి ఒరే పలానా చెట్టు కింద 100 వరహాలు పెట్టాను, వెళ్ళి తవ్వుకుని బతకరా జాగ్రత్త అని చెప్పాలి కదా. మరి అలా చెప్పినట్టు ఎక్కడ జరగలేదు. ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతాయంటే దురాత్ములు వచ్చి మనుషులను వెరవిస్తూ ఉంటారు. దీనికి జాగ్రత్తగా ఉండాలి. ఈ దురాత్ములు మనుషులు వెరవించినప్పుడు మనం ఏం చేస్తామంటే, నిజంగా మా అమ్మ వచ్చిందేమో, మా నాన్న వచ్చాడేమో, మా తాతయ్య వచ్చాడేమో, మా మత్తమ్మ వచ్చిందేమో, నీకేం కావాలి అత్త, నన్ను వదిలేసి పోయావు అత్త కదా, నాకు నల్లకోడి కావాలి అంటే, నీకు నల్లకోడి 1 2 తెస్తాను, 2 తెచ్చి పెడతాం. నాకు బూర్లు కావాలి అంటే అప్పుడు బొప్పుడుకప్పుడు బూర్లు కొనుక్కొచ్చేస్తాం కదండి. బతుకున్న వాడికి ఎంత అన్నం పెట్టగానే చచ్చిపోడికి ఎంత ఎడతాం. బతుకున్నవాడికి ఎంత ముద్దెడుతుందా, బతుకున్న అత్తగారికి ఎంత ముద్దెడుతుందా, ఎట్టదో. చచ్చిపోయిన తర్వాత అయ్యో బాబాయ్ అత్తగారికి తీసి అట్టండి పక్కరే అట్టదే, ఎడితేనే ఉంటుందా పక్కన. 2 బూర్లు వేస్తారు, 1 బూరు కూడా కాదు, 2 బూర్లు వేస్తారు, 2 ముక్కలేరు, ఇంత కూర వేస్తారు, ఇంత అన్నం వేస్తారు, ఇంత కూరలు వేసి ఆ పెద్ద గిన్నె ఎట్టి ఆ మూలలు ఎడతారు.